గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము కొన్ని జాబ్స్ చూద్దాము. నేను కొన్ని యాడ్స్ చూశాను అనమాట. సో వీటిలో ఫ్రీ జాబ్స్ అని ఉన్నాయి కొన్ని. అవి మీతో షేర్ చేసుకుందామని, ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కొన్ని కంట్రీస్కి, గ్రీస్, రష్యా, సీషెల్స్ అనే 3 కంట్రీస్ ఉన్నాయి. వాటికి మాత్రం వాళ్ళు ఫ్రీ జాబ్స్ అని మెన్షన్ చేయలేదు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఈ యాడ్స్ నేనుగా వెతికి యూజర్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి చేస్తున్నాను అనమాట. ఎవరికో ఒకరికి ఉపయోగపడితే ఓకే కదా అని చేస్తున్నాను. అంతేగాని ఎవరో ఈ కన్సల్టెంట్స్ నన్ను కాంటాక్ట్ చేసి వాళ్ళ యాడ్స్ వెయ్యమని చెప్తున్నారని మాత్రం అనుకోకండి. అలాంటిది ఏమీ లేదు. ఓకే, సో మనము చూద్దాము ఏ కంట్రీస్లో ఏ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి. ఓకే, ఫస్ట్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయని చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, కువైత్, గ్రీస్, రష్యా, సీషెల్స్. ఓకే, సౌదీ అరేబియాలో మీకు తెలిసే ఉంటుంది, మొన్న రీసెంట్గా దివాళీ నుండి కఫాలా సిస్టమ్ని తీస్తారనమాట, బ్యాన్ చేస్తారు. సో కఫాలా సిస్టమ్ ఏంటి అంటే, యూజువల్గా స్పాన్సర్షిప్ అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి వర్కర్స్ కావాలనుకుంటే వాళ్ళు స్పాన్సర్షిప్ చేసి వాళ్ళని తీసుకురావచ్చు. మన ఇండియా నుండి కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా తీసుకెళ్తారు. నార్మల్గా తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే, పాస్పోర్ట్లు దగ్గర పెట్టుకుంటారనమాట. పాస్పోర్ట్లు క్యాండిడేట్ దగ్గర ఉంచరు, ఎందుకంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర పెట్టుకుంటారు. అలాగే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. జాబ్స్ చేంజ్ చేయడానికి ఉండదు, కంట్రీ వదలడానికి ఉండదు, పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుంటారు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి ఇన్హ్యూమన్ కదా, హ్యూమన్ రైట్స్కి ఎగెన్స్ట్గా ఉన్నాయని చెప్పేసి ఫైట్ చేసి కొంతమంది ఈ కఫాలా సిస్టమ్ని ఎత్తేయించారనమాట. ఇది వెరీ గుడ్ న్యూస్. సౌదీ అరేబియాకి వెళ్ళే వాళ్ళకి మాత్రం మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటి నుండి వాళ్ళు జాబ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. పాస్పోర్ట్ దగ్గరే ఉంటుంది కనుక వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఒమాన్, ఖతార్ ఇవన్నీ చూసుకున్నాం కదా. ఓకే, మనం జాబ్స్ చూద్దాం యాక్చువల్గా. సో ఫస్ట్ది సౌదీలో మనము ఒక కంపెనీకి 100 మెంబర్స్ కావాలంటున్నారు. ఫ్రీ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. సో ఫ్రీ రిక్రూట్మెంట్ అంటే బేసిక్లీ దాని అర్థం ఏంటంటే, వీసా ప్రాసెస్ వాళ్ళే చూసుకుంటారు, ఎయిర్ టికెట్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు, మీకు అకామిడేషన్, ఫుడ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు పెట్టుకోవాల్సింది ఏముంటుందంటే, మెడికల్స్ మాత్రం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 ఎంతో ఖర్చు అవుతుంది. అది మాత్రం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్ చేయరు మెడికల్స్కి. మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఫ్రీ రిక్రూట్మెంట్ అంటే అదనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, క్లయింట్ ఇంటర్వ్యూ 28th ఉంది, అక్టోబర్న. అంటే ఇంకా మనం ఈ వీడియో చేస్తున్నాం, ఓకే రేపే ఉంది. సో రేపటి లోపల ఎవరైనా చూసుకుంటే ఓకే, లేదంటే ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. చూడండి ఎక్కడుందంటే ఎర్నాకులం అంట. నాకు ఇది ఎక్కడో తెలియదు, బట్ చూడండి, మెకానికల్ క్యూసీ లీడ్, క్యూసీ ఇన్స్పెక్టరు, చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే నేను అన్ని చదవాలంటే టైం పడుతుంది కనుక మీరు ఏం చేయండి అంటే, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కాంటాక్ట్ చేయండి వీళ్ళకి. jobs@arvindglobal.com అనే ఈమెయిల్ ఉంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, లేదా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వాట్సాప్కి ట్రై చేయండి. ఓకే, ఇలా ప్రతిదీ ఈ నెక్స్ట్ స్లైడ్లో నేను చూపెట్టినవన్నీ మీరు ఈ విధంగానే వాళ్ళని ఈమెయిల్ త్రూ కానీ వాట్సాప్ త్రూ కానీ కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కోండి అనమాట. మీరు నాకు ఈమెయిల్ చేసినా, మీరు నాకు మెసేజ్ పెట్టినా నా దగ్గర మోర్ డీటెయిల్స్ ఉండవు. ఎందుకంటే ఇవి నాకుగా ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో ఎవరో నన్ను అప్రోచ్ చేసింది కాకుండా నేనే డైరెక్ట్గా యాడ్స్ చూసి మీకు పంపిస్తున్నాను అనమాట. సో ఆ విధంగా నా దగ్గర ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. కాకపోతే మీకు జస్ట్ హెల్ప్ ఏంటంటే, ఈ ఈమెయిల్స్, ఈ జాబ్స్ ఉంటాయి, ఇక్కడ ఈమెయిల్, ఈ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇంకొకటి జమీల్ ఆఫ్షోర్ అని చెప్పేసి, ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్, ఇది కూడా సౌదీ అరేబియాకే. క్లయింట్ ఇంటర్వ్యూస్ చూడండి, 25th ముంబైలో అయిపోయింది.
కొచ్చిన్లో మాత్రం 30th అక్టోబర్ ఇంకా కొన్ని రోజులు ఉంది. సో కొచ్చిన్లో మీరు ట్రై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పొజిషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా పైప్ ఫిట్టర్స్, వెల్డర్స్, ప్లాస్టర్స్, చాలా చాలా పొజిషన్స్ ఉన్నాయి. మీరు చూసుకోండి వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పి రైట్ సైడ్లో కూడా ఇచ్చారు. మీరు అవి చూసుకొని క్లియర్గా మీరు క్వాలిఫై అయితే అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమాన్లో చూద్దాము. న్యూ ఆల్ఫా ఇంటర్నేషనల్ అంట. ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్. పొజిషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్, కన్స్ట్రక్షన్ మేనేజర్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ప్లానింగ్ ఇంజనీర్స్, క్యూసీ ఇంజనీర్స్, సివిల్ సూపర్వైజర్స్, డ్రాఫ్ట్మెన్, ల్యాండ్ సర్వేయర్స్. రిక్వైర్మెంట్స్ చూడండి, ఎడ్యుకేషన్ ఇన్ బీఈ ఇన్ సివిల్ ఆర్ డిప్లొమా కావాలంట. ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సివిల్ బిల్డింగ్లో, ఇండస్ట్రియల్లో, కమర్షియల్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ కానీ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ అంటున్నారంటే ఇది ఎవరికంటే గల్ఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెందుతుందన్నమాట. సో ఈమెయిల్ ఇక్కడ ఉంది, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, దీనికి డెడ్ లైన్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో మీరు వీళ్ళని కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖతర్. ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్. అర్జెంట్ రిక్రూట్మెంట్ ఫర్ షట్ డౌన్ వర్క్స్ ఇన్ ఖతర్. షట్ డౌన్ వర్క్స్ అంటే ఏంటి అని కొంతమంది అడగొచ్చు. షట్ డౌన్ వర్క్స్ అంటే ఏంటి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ఇండస్ట్రీస్లో ఏంటంటే షట్ డౌన్ టైం అని ఉంటుందన్నమాట. కంపెనీని కంప్లీట్గా షట్ డౌన్ చేసేస్తారు, ప్రొడక్షన్ ఉండదు, ఓన్లీ మెయింటెనెన్స్ కోసం అనమాట. ఆ మిషనరీ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ మొత్తం క్లీన్గా మెయింటైన్ చేయడానికి, సర్వీస్ చేయడానికి కంపెనీని షట్ డౌన్ చేసేసి వాళ్ళ ఆ పనికి కావాల్సిన స్టాఫ్ని, వర్కర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో షట్ డౌన్ వర్క్స్ అంటే అదనమాట. యూజువల్గా 2 to 3 months ఆ విధంగా ఉంటుంది ఈ షట్ డౌన్ పీరియడ్. సో జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దాట్. ఓకే, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. ఓకే, దీనికి డేట్ కూడా ఏమీ ఎక్కడ మెన్షన్ చేయలేదు కనుక మీరు వాళ్ళు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కువైత్లో ఫ్రీ రిక్రూట్మెంట్, మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటున్నారు. సో షట్ డౌన్, ఇది కూడా టర్న్ అరౌండ్. చెన్నైలో అయిపోయింది ఆల్మోస్ట్, 27th ఇది కూడా అయిపోయింది. గోరఖ్పూర్లో ఉంది, వైజాగ్లో ఉంది, వదోదరాలో ఉంది, ముంబైలో ఉంది. సో ఈ డేట్స్ ఇంకా ఉన్నాయి. 30th నుండి 9th November వరకు డేట్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్నీ చూసుకోండి. సూపర్వైజర్ పైపింగ్, సూపర్వైజర్ రిగ్గింగ్, సూపర్వైజర్ పెయింటింగ్, క్యూసీ, సైట్ ఇంజనీర్స్, మెటీరియల్ కంట్రోల్ ఫోర్మెన్. ఆల్ అబోవ్ మస్ట్ హ్యావ్ ఎ డిగ్రీ, diploma with minimum 7 years to 15 years experience in turnaround and shutdown petrochemicals, oil, gas projects. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. సో మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది, ప్లస్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కువైత్. మళ్ళీ అర్జెంట్ హైరింగ్ ఫర్ ఎన్బిటిసి కువైత్ ఈక్వేట్ షట్ డౌన్ ప్రాజెక్ట్ ఇది కూడా. ఓకే, చూడండి ఇక్కడ ఫ్రీ రిక్రూట్మెంట్ ఇది కూడా. సో కన్స్ట్రక్షన్ మేనేజర్స్, హెవీ లిఫ్టింగ్ ఇంజనీర్స్, సైట్ ఇంజనీర్స్, ప్లానింగ్ ఇంజనీర్స్, పైపింగ్ సూపర్వైజర్స్, సో ఇలా క్యూఏలు, వెల్డర్స్, ఇలా చాలా ఉన్నాయి. ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, మెడికల్ ఫ్రీ, వర్క్ ఇన్సూరెన్స్ ఫ్రీ, 8 hours డ్యూటీ అని చెప్తున్నారు. ఓకే, క్వాలిఫికేషన్స్ మాత్రం ఎక్కడ ఏమీ అడగలేదు. సో మోర్ డీటెయిల్స్ కోసం ఈమెయిల్ ఉంది, కాంటాక్ట్ నెంబర్స్ ఉంది. కెరియర్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి కంపెనీ అనమాట. ఇది కొచ్చిలో, కేరళలో ఉంది. సో కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కువైత్. మళ్ళీ ఫ్రీ రిక్రూట్మెంట్, 2 months డ్యూరేషన్ అంట. క్లయింట్ ఇంటర్వ్యూ 1st November అవుతుంది, కొచ్చిలో అవుతుంది. ముంబైలోనేమో 9th November అవుతుంది. కావాల్సిన పొజిషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ ఓవర్సీస్ సర్వీసెస్, ఇది ముంబైలో ఉందన్నమాట. ఓకే, కాంటాక్ట్ చేసి వాళ్ళు మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కువైత్ ఫ్రీ రిక్రూట్మెంట్. ఇది కూడా ఎన్బిటిసి వాళ్ళకి. ఇక్కడ ఇంజనీర్స్ కావాలి, మేనేజర్స్ కావాలి, సూపర్వైజర్స్ కావాలి, వెల్డర్స్, ఫోర్మెన్స్, ఇటు మెటీరియల్ కంట్రోలర్స్, ఇలాంటి వాళ్ళు కావాలంట. సో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో కాంటాక్ట్ చేసి మీరు మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఈమెయిల్ చేస్తున్నారు, కాంటాక్ట్
చేస్తున్నారు, వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట, వాళ్ళు రెస్పాన్స్ చేయట్లేదని. మీరు నన్ను అడిగితే నేను ఏం చేయలేను, ఎందుకంటే వాళ్ళకి నాకు సంబంధం ఏమీ లేదు. సో వాళ్ళ రెస్పాన్స్ మీ ప్రొఫైల్ని బట్టి రెస్పాన్స్ ఇస్తారు. నార్మల్గా ఇండియాలో ఎలా ఉంటుందంటే మీ ప్రొఫైల్ నచ్చితే రెస్పాన్స్ ఇస్తారు, లేదంటే రెస్పాన్స్ ఇవ్వరు. సో ఆ విధంగా నడుస్తుంది. యూరోప్లో అయితే ప్రొఫైల్ నచ్చినా నచ్చకపోయినా సరే కొన్ని రోజుల్లో మాత్రం డెఫినెట్గా రెస్పాన్స్ ఇస్తారు. సో ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వలేకపోతే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయకండి, ఎందుకంటే నన్ను కాంటాక్ట్ చేసినా మీకు ఏం ఉపయోగం ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, సీషెల్స్ అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ, ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. చిన్న ఐలాండ్, ఇది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. ఇక్కడ ఇది మాత్రం ఫ్రీ రిక్రూట్మెంట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది ఫ్రీ రిక్రూట్మెంటా లేకపోతే పెయిడ్ రిక్రూట్మెంటా, అసలు ప్రాసెస్ ఏంటి అని వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది. వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు మోర్ డీటెయిల్స్ కనుక్కోండి చాలా క్లియర్గా. శాలరీ ఓకే, పర్లేదు, బాగానే అట్రాక్టివ్గానే ఉన్నాయి. సో కనుక్కోండి. ఓకే, షార్ట్ లిస్టింగ్ నెక్స్ట్ వీక్ అంట. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి శాంటా క్రూజ్ వెస్ట్ అని చెప్తున్నారు. సో మీరు మనం కాంటాక్ట్ చేసి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇది మాత్రం మంచి ఆపర్చునిటీ ఒకవేళ ఫ్రీ అయితే మాత్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీస్. ఇది కూడా ఫ్రీ అని ఎక్కడ చెప్పట్లేదు, కాకపోతే మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి, డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. క్వాలిఫికేషన్స్ కూడా మినిమం అడుగుతున్నారు. ఎస్ఎస్సి విత్ 5 years ఎక్స్పీరియన్స్, ఎస్ఎస్సి విత్ 5 years ఎక్స్పీరియన్స్, ఎస్ఎస్సి విత్ 5 years ఎక్స్పీరియన్స్, వెల్డర్స్, మెషిన్ ఆపరేటర్స్, మెకానికల్ ఫిట్టరు, క్రేన్ ఆపరేటర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, ఫోక్ లిఫ్ట్ ఆపరేటర్స్. సో క్వాలిఫికేషన్స్ పర్లేదు, ఎక్స్పీరియన్స్ కూడా పర్లేదు, శాలరీ కూడా పర్లేదు. సో 2 years కాంట్రాక్ట్, ఇది 8 hours డ్యూటీ, అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ అంటున్నారు. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ బిట్వీన్ 10 AM to 6 PM మండే టు సాటర్డే అని చెప్తున్నారు. స్పెసిఫిక్ డేట్స్ మాత్రం ఏమి ఇవ్వలేదు. సో చూడండి, ఇది గ్రీస్ గనక జాబు దొరికితే మంచిదే, కానీ మీరు రియల్గా ఇది నిజంగా వాళ్ళు కరెక్ట్ కంపెనీ అయినా ఫేక్ కంపెనీ అయినా అన్నది మాత్రం నాకు అంత ఐడియా లేదు, నేను అంత రీసెర్చ్ చేయలేదు దీనికోసం. సో మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి, మీరు కాంటాక్ట్ చేయండి, మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి, లేదా వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్ అని ఎక్కడ చెప్పట్లేదు. సో లార్జ్ కన్స్ట్రక్షన్ కంపెనీ రష్యాకి కావాలంటున్నారు. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ మస్ట్ నో రష్యన్ లాంగ్వేజ్. అంటే మన వాళ్ళలో చాలామందికి రష్యన్ లాంగ్వేజ్ మోస్ట్లీ రాదు కదా. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, అలాగే చాలామంది బయట కంట్రీస్లో కొంచెం రష్యన్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందేమో ఇది. సో శాలరీ అప్ టు 2,10,000 అలా ఉంది. అప్లై నౌ. ఎక్కడ? ముంబై ఉంది, కొచ్చి ఉంది, చెన్నై ఉంది, త్రిచి ఉంది. ఓకే, సో ఈ వాట్సాప్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళని ఫర్దర్గా డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. మీకు సాటిస్ఫాక్షన్ అయితే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి, లేదా అక్కడికక్కడే వదిలేయండి. ఓకే, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని జస్ట్ నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ఒక షార్ట్ వీడియో. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.